మహబూబ్ నగర్ డీసీసీబీ చైర్మన్ పదవికి త్వరలో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేత నిజాం పాషా చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో బైపోల్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కారు పార్టీకి మెజారిటీ డైరెక్టర్ల బలం ఉంది. చైర్మన్ పదవి గ్యారంటీ ఇస్తే కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకునే ప్లాన్లో ఉన్నారు. ఇంతకీ మహబూబ్ నగర్ డీసీసీబీ చైర్మన్ రేసులో ఉన్న నేతలెవరు? కాంగ్రెస్ కారు పార్టీల వ్యూహమేంటి? వాజ్ ది స్టోరీ? మహబూబ్నగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డీసీసీబీ చైర్మన్ పదవి కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. ఈ పోస్టులో కొనసాగిన బీఆర్ఎస్ నేత నిజాం పాషా ఆరోగ్య సమస్యలతో ఇటీవల రాజీనామా చేయడంతో ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2020 ఫిబ్రవరిలో సహకార ఎన్నికలు జరిగాయి. డీసీసీబీ చైర్మన్ పదవీ కాలం 6 ఏళ్లు. 2026 ఫిబ్రవరి వరకు ఉంటుంది. నిజాం పాషా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బాధ్యతలకు దూరంగా ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ డైరెక్టర్ కోరమోని వెంకటయ్య ఇన్ఛార్జ్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు నేరుగా ఈ పదవిని అందుకోవాలనే ప్లాన్ లో ఉన్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్న మరో నేత మాముళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పెద్దల సహకారంతో ఈ పదవిని చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన సహకార ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 12 స్థానాల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలమూరుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. డీసీసీబీ పరిధిలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు పీఏసీఎస్లు ఉన్నాయి. ప్రస్తుతం డీసీసీబీలో ఉన్న 15 మంది డైరెక్టర్లు బీఆర్ఎస్ వారే. 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. డైరెక్టర్లలో జక్కా రఘునందన్ రెడ్డి బీజేపీలో చేరారు. అలాగే నరసింహారెడ్డి, భీమ్రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక బీఆర్ఎస్ కు మిగిలింది 12 మంది. వీరితో పాటు సహకార సంఘాల చైర్మన్లలో 3 ఓటు హక్కు ఉంది. వారిలో 2 కారు పార్టీలో కొనసాగుతున్నారు. దీంతో గులాబీ దళం బలం 14కు చేరింది. కొల్లాపూర్కు చెందిన మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ కార్యక్రమాల పట్ల అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గెలుపు కోసం పనిచేశారు. కాంగ్రెస్ లో చేరకపోయినా హస్తం పార్టీ సానుభూతి పరుడుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ లో చేరటం కేవలం లాంఛనంగానే కనిపిస్తోంది. అయినా డీసీసీబీలో మెజార్టీ డైరెక్టర్లు బీఆర్ఎస్ కే ఉన్నారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏ డైరెక్టర్ ఏ పార్టీలో చేరతారో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో డీసీసీబీ చైర్మన్ పదవి కోసం మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సహకారం తీసుకుంటున్నారు. ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఉన్న కోరమోని వెంకటయ్య కూడా పదవి కోసం సీరియస్ గా ఎఫర్ట్స్ పెడుతున్నారు. తనను ఏకగ్రీవంగా చైర్మన్ ను చేస్తానంటే కాంగ్రెస్ కు దగ్గరవ్వాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ విషయంలో ఓ మంత్రితో మంతనాలు జరిపినట్టు సమాచారం. తాను పోటీలో ఉండటం పక్కా అని కోరమోని వెంకటయ్య చెబుతున్నారు. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు మెజార్టీ డైరెక్టర్ల బలం ఉన్న నేపథ్యంలో గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్నారు వెంకటయ్య. మరోవైపు షాద్నగర్ కు చెందిన డైరెక్టర్ మంజులారెడ్డి కూడా డీసీసీబీ చైర్మన్ రేసులో ఉన్నారు. ఈ నేత ప్రస్తుతానికి బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్న అవకాశం ఇస్తే కాంగ్రెస్ లో చేరి పదవిని దక్కించుకోవాలనేది ప్లాన్. మహబూబ్ నగర్ డీసీసీబీ పదవి కోసం ఎవరు పోటీ పడినా ఎమ్మెల్యే సహకారం తప్పనిసరి. మంజులారెడ్డికి షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అడ్డుపుల్ల వేసినట్లు సమాచారం. ఇక మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డికి కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావు కనికరించాల్సి ఉంటుంది. కానీ చాలా కాలంగా వీరి మధ్య సత్సంబంధాలు లేవు. అసెంబ్లీ ఎన్నికల్లో జూపల్లిపై 2 సార్లు పోటీ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. అయితే డీసీసీబీ చైర్మన్ విషయంలో మంత్రి జూపల్లిని ఒప్పించే బాధ్యతను నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి భుజస్కంధాలపై పెట్టారని లోకల్ టాక్. మల్లు రవి మంత్రి జూపల్లిని ఏ విధంగా ఒప్పిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇక కోరమోని వెంకటయ్య డీసీసీబీ చైర్మన్ ఎన్నికల బరిలో నిలబడితే బీఆర్ఎస్ నుంచి పెద్దగా వ్యతిరేకత ఉండదని భావిస్తున్నారు. కాంగ్రెస్ మరో అభ్యర్థిని పోటీలో నిలుపుతుందా లేక కోరమోనితో ఏదైనా ఒప్పందం చేసుకుని హస్తం పార్టీలోకి ఆహ్వానిస్తుందా అనేది చూడాలి.